హాయ్ అండి. విజయ్ దళపతి గారు. చంద్రశేఖర్ జోసఫ్ విజయ్. ముద్దుగా విజయ్ దళపతి అని పిలుస్తారు. నైన్త్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. టీవీకే పార్టీ నుంచండి 234 సీట్లలో 108 సీట్లు విజయ్ దళపతి గారికి. విజయ్ దళపతి గారు పార్టీ పెట్టి 2 ఇయర్స్ అవుతుందండి. 2024లో పార్టీ పెట్టాడండి. 2026లో సీఎం అయిపోయాడు. తమిళనాడు 9th సీఎం విజయ్ దళపతి గారు. అక్కడ డిఎంకే ఏడిఎంకే గత 60 సంవత్సరాల నుంచి వాళ్ళదే ఉందండి హవా. లేటెస్ట్గా అయితే విజయ్ దళపతి గారు తన జెండా పాతేశారు తమిళనాడులో. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనోడికి అనుకున్న మెజార్టీ రాలేదండి. అంటే మ్యాజిక్ ఫిగర్ మనోడు రీచ్ అవ్వలేకపోయాడు. ఓన్లీ 108 సీట్లు వచ్చినాయి. యాక్చువల్గా అయితే 234కి 118 సీట్లు రావాలి మ్యాజిక్ ఫిగర్. కానీ మనోడు రీచ్ అవ్వలేకపోయాడు. ఇక్కడే బోల్ ట్విస్టులు జరిగినాయండి. అక్కడ గవర్నర్ గారు కొంచెం ట్విస్ట్ చేశారు. మనోడు గవర్నర్ని ఆల్మోస్ట్ 3 times కలవడం జరిగింది. ఫస్ట్ సార్ అయితే కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. కాంగ్రెస్కి అయితే 5 సీట్లు వచ్చినాయండి, వాళ్ళైతే సపోర్ట్ ఇచ్చారు. తర్వాత సెకండ్ టైం మళ్ళీ కలవడం జరిగింది. అప్పుడు సిపిఐ సిపిఎం వాళ్ళు 2 సీట్లు ఉన్నాయి, వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు. మరి ఫుల్ మెజార్టీకి రావాలంటే 118 సీట్లు ఉండాలి కదండి. తర్వాత రిమైనింగ్ పార్టీస్ వీసీకే అండ్ ముస్లిం లీగ్ పార్టీ ఉందండి, వాళ్ళకి 2 సీట్లు వచ్చినాయి. వాళ్ళు కలుపుకుని మనోడు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి గవర్నర్ కలిసాడండి. టోటల్గా 120 సీట్స్ మనోడు గవర్నమెంట్ ఫామ్ చేశాడండి. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం చెన్నైలో చేశాడండి. ఇక్కడ హైలైట్స్ ఏంటంటే మనోడు క్యాబినెట్లో ఆల్మోస్ట్ 100 పైగానే ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారండి. అది ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు. 10th 12+ ఆల్మోస్ట్ ఒక 100 పైగానే ఉన్నారు. ఎక్స్సీఎం అయిన స్టాలిన్ గారు కూడా ఓడిపోవడం జరిగిందండి అక్కడ. విజయ ప్రపంచం అలాగలా లేదండి అక్కడ. అలాగే ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగిందండి. స్టూడెంట్స్ అయితే బాగా వేశారు. ఎప్పుడు ఇంత ఓటింగ్ జరగలేదు తమిళనాడులో, ఈసారి జరిగింది. ఫైనల్గా అయితే విజయ్ గారు అయితే గవర్నమెంట్ ఫామ్ చేశారు. టీవీకే పార్టీ అయితే చెన్నైలో జెండా పాతేశారు. ఏంటంటే విజయ్ గారు తన పార్టీలో తన కార్ డ్రైవర్ వాళ్ళ అబ్బాయికి కూడా సీట్ ఇచ్చారండి, అతను కూడా గెలవడం జరిగింది. అలాగే ఒక ఆటో డ్రైవర్కి కూడా సీట్ ఇచ్చారు, అతను కూడా గెలిచాడు. ఈ క్యాబినెట్ అండి ఇండియాలో ప్రజెంట్ అయితే ఎడ్యుకేటెడ్ ఉన్న క్యాబినెట్ అయితే ఇండియాలో టీవీకే పార్టీ ఒకటేనండి. బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు అందులో. మనోడు సీఎం అయిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. అందులో ఫస్ట్ అయితే ఇల్లీగల్గా వైన్ షాప్స్ ఉన్నాయి కదండి, అదే స్కూల్ దగ్గర కానీ బడి దగ్గర కానీ అటువంటి అయితే క్లోజ్ చేయించారు. విజయ్ దళపతి గారు అయితే 9th సీఎం తమిళనాడు అండి.